ఈరోజు పరిస్థితులు చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే ప్రజలు పడే ఇబ్బందులు ఈ చంద్రబాబు నాయుడుకు పట్టను కూడా పట్టేటట్లే. దాదాపు ఒక 6 నెలల నుండి చూస్తున్నాం. ఒక పక్క యూరియా లేక రోడ్ల మీద క్యూలు కట్టే పరిస్థితి రైతులు. మళ్ళీ మొన్నటికి మొన్న గ్యాసులు దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడైనా కూడా ఇలాంటి సమస్య లేదు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి దేశంలో ఎక్కడ లేకపోయినా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చూస్తే గ్యాస్ కొరత, అదేవిధంగా పెట్రోల్ కొరత. ఈరోజు పెట్రోల్ బంక్లలో చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఎక్కడే కానీ డీజిల్ పెట్రోల్ దొరక్క ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, నిన్న అయితే నాకే ఒకటి పొద్దుటూరు నుండి బస్సు ఒకటి ఆళ్ళగడ్డ వరకు వచ్చి ఆగిపోయింది. వాళ్ళు ఎంతమంది బస్సులో ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు లాస్ట్కి వాళ్ళు 20 లీటర్లు అంటే ఎక్కడెక్కడో బండ్లలో తీసి ఇచ్చినారు. అంత దారుణమైన పరిస్థితులు. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీ పరిపాలన? ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడ ఎవరు చూసిండరు. ఎక్స్పీరియన్స్ అన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. కరోనా పాండమిక్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేశారు? మీ అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఎంత బాగా డీల్ చేశారో ఆ రోజు మీ అందరికీ తెలుసు. కనీసం తెలుగుదేశం నాయకుడు ఒకరు కూడా రాష్ట్రంలో లేరు. అందరూ పోయి హైదరాబాద్లో యాడైనా పోయి కూర్చున్నారు. ఈరోజు ఎక్కడికి పోయారు లోకేష్ గారు? దాదాపు 10 రోజులు అవుతుంది. ఇంత జరుగుతుంది, గ్యాస్ మీద కానీ పెట్రోల్ మీద కానీ ఇంత ఇష్యూస్ జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన బెడ్ రెస్ట్లో ఉన్నారు. సో ఆయన ఇది చేయొచ్చు. ఈరోజు మీ ఇద్దరు తండ్రి కొడుకులు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు? లేకపోతే మీకు ఏమైనా సరదానా ప్రజల్ని క్యూలు కట్టించడం? గతంలో ఇంటింటికి రేషన్ తీసుకొచ్చి ఇస్తుంటే లేదు మీరు అందరు లైన్లో నిలబడాలని చెప్పి ఈరోజు ప్రజల్ని తీసుకొచ్చి లైన్లో పెట్టినారు. ప్రతి ఒక్కటి ఒక శాడిజం లాగా తయారైంది. ఇది మీ చేతకాంతనం కిందకి, ఇది ఖచ్చితంగా ఇది మీ చేతకాంతనం. ఇప్పటికైనా ప్రజలు పడే కష్టాన్ని చూసుకొని ఇమీడియట్గా పెట్రోల్ అసలు దీని మీద ఒక భరోసా కల్పించండి. కేంద్రంతో మాట్లాడండి. ఎందుకు ఇక్కడ షార్టేజ్ వస్తుంది? ఈ రోజు మన వైజాగ్ నుండి పెట్రోల్ ట్యాంకర్లు హైదరాబాద్కి వెళ్తున్నాయి. ఏం మనకు దొరకవా? వాళ్ళని కాదని బొట్టు నీళ్లు తేలేకపోతున్నారు మీరు. మనదేమో పెట్రోల్ నుండి తరలిపోతుంది. వైజాగ్ నుండి పోతూనే ఉన్నాయి ట్యాంకర్లు. ఇప్పటికైనా ప్రజలు పడే ఇబ్బందిని వెంటనే సాల్వ్ చేయాలి. దీని మీద కేంద్రంతో మాట్లాడతారో ఇంకా ఎవరితో మాట్లాడతారో మీ పరపతి ఉపయోగించి ఇప్పటికైనా ప్రజలకి కష్టం లేకుండా చూడాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.